ది చెన్నై సిల్క్స్ తొలి షోరూమ్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని సినీ నటి కీర్తి సురేష్ అన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ది చెన్నై సిల్క్ షోరూమ్ను ఆమె ప్రారంభించారు. షోరూంలో జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం ఆమె షోరూమ్ను పరిశీలించి నూతన చీరలను ధరించి ప్రదర్శించారు. కీర్తి సురేష్ రాక సందర్భంగా షోరూమ్ ఎదుట కేరళ సాంప్రదాయ వాయిద్యాలతో నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. కీర్తి సురేష్ రాక సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. షోరూమ్ ప్రారంభం సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన దుస్తులు, నగలు ది చెన్నై సిల్క్ షోరూమ్ లో లభిస్తాయని, కడప వాసులంతా షోరూమ్ ను సందర్శించి కొనుగోళ్లు చేయాలని కోరారు. కీర్తి సురేష్ గారు, వెల్కమ్ టు చెన్నై షాపింగ్ మాల్. హలో push on రంజాన్ స్పెషల్ వాళ్ళది 28th షోరూమ్ ఇది. అండ్ 2 days ముందు ఇక్కడ రాయచూర్లో ఓపెన్ చేసాం.
అక్కడ ఐ థింక్ ఇట్ వాజ్ 30,000 స్క్వేర్ ఫీట్ షోరూమ్. ఇక్కడ ఐ థింక్ ఇట్ ఈస్ 1 ఫ్లోర్ బట్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ చెన్నై షాపింగ్ మాల్స్, ఇట్స్ వన్ స్టాప్ షాప్ కాబట్టి మీకు ఇక్కడ రంజాన్ సీజన్ అండ్ ఏదైనా కొనవచ్చు, ఎవ్రీథింగ్ అండర్ వన్ స్టాప్ లొకేషన్. మీరేం చెప్తారండి ఈ షోరూమ్ ఐ మీన్ ఈ షోరూమ్ స్పెషాలిటీ ఏదైనా? So we are running exclusive offers and opening appudu you will find sarees starting at ₹99 only. Women's wear to paatu 99. Women's wear to paatu we have men's wear, kids wear, sarees to paatu we also have Indo western and western wear for ladies. So under raavochu. Thank you for supporting us. Request you to please come with your family and shop. Thank you. రివాల్వర్ ఈటా అని తమిళ్లో ఒక ఫిల్మ్ రిలీజ్ అవబోతుంది అండ్ తెలుగులో ఉప్పు కప్పు రంబు అని అదొక కామెడీ ఫిల్మ్. దాని తర్వాత ఇంకొకటి తెలుగులో చేస్తున్నాను కానీ నేను ఇంకా సైన్ చేయట్లేదు, సో దాని గురించి ఇప్పుడు చెప్పడం కష్టం, తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఉగాది ఉంది, ఇప్పుడు రంజాన్, అన్ని ఫెస్టివల్స్కి వచ్చి తీసుకోండి. లైక్ ఐ సెడ్ ఇట్స్ వన్ స్టాప్ లొకేషన్, మీకు అన్నీ దొరుకుతుంది ఇక్కడ. అండ్ నాకు చెన్నై షాపింగ్ మాల్తో ఐ థింక్ దిస్ ద థర్డ్ ఆర్ ఫోర్త్ టైమ్ ఐఎమ్ వర్కింగ్ విత్ దెమ్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ స్పెషల్, చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత కడపకి వచ్చాను.